నగరంలోని నేటి ఉదయం స్థానిక వెన్నెలకంటి భవన్ నందు కేసి పెంచలయ్య గిరిజన రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం యాక్సిస్ బ్యాంక్ మోసపూరితమైన నిర్వాహం వెల్లుల్లిలోకి వచ్చింది. రోజు కూలి పని చేసుకునే గిరిజనులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చిత్రీకరిస్తూ నెలకి 75,000 రూపాయల జీతం బ్యాంకులో వేస్తూ దాదాపు 10 కోట్ల రూపాయల కుంభకోణం అవినీతి వెలుగులోకి తీసుకుని వచ్చారు. సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఆ లోను తాలూకు నగదు అమాయక ప్రజలు కట్టవలసిందిగా నోటీసులు పంపించిన యాక్సిస్ బ్యాంకు నిర్వహణపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసి పెంచలయ్య. ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారులు అల్లాబక్షు వెంకట్ శివ శ్రీనివాసులు అనే వారి మైత్రత్వంలో వ్యూహరచన చేసినట్లు బాధితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన యానాది రాష్ట్ర అధ్యక్షుడు కేసి పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకుని ఈ గిరిజన బాధితుడు లక్ష్మీనారాయణకు న్యాయం చేకూర్చవలసిందిగా తెలిపారు. ఇక్కడ ఈ యొక్క యాక్సిస్ బ్యాంకు ఏదైతే లోన్ల కుంభకోణంలో అమాయకులైనటువంటి కూలీలైనటువంటి గిరిజనులని, దళితులని, కొంతమంది బీసీలని వాడుకొని మోసం చేశారు. అందుకని దీని మీద మొత్తంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. విచారణ జరిపి ఏదైతే ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలా, దీంట్లో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందా లేకపోతే మాఫియా ప్రమేయం ఉందా, ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ బాధితులందరితో కూడా సంప్రదించాం. బాధితులు కొంతమంది ఒకరిద్దరు వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఏదైతే ఈ యొక్క మాఫియా అలాగే కొంతమంది బ్యాంక్ అధికారులు బాధితులు కూడా బెదిరిస్తూ ఉన్నారు. మీరు ప్రెస్ మీట్కి పోవద్దు, మీరు మీడియాకి వివరాలు చెప్పొద్దని చెప్పి ఏదైతే బాధితులు కూడా బెదిరించేటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఏం జరుగుతూ ఉంది, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాల మీద సమగ్రంగా విచారణ జరపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 12వ నెలలో గత డిసెంబర్లో బ్యాంకు ఉన్నతాధికారులు ఈ మోసాన్ని గుర్తించి కేసు పెడితే 8 నెలలైనా కూడా ఇంతవరకు చర్యలు లేవంటే ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్లు చేతులు మారాయి, ఎన్ని లక్షలు చేతులు మారాయి అనేటువంటి విషయాల మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా దగ్గర కూర్చు వాజు నాయుడు, అల్లాబొచ్చు, వెంకట, శివ మీకు లోన్ ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇచ్చుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ చేస్తాక తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ పంపించి కట్టాలన్నారు. ఎవరు కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి లోన్ చెప్తారు. అది అసలు బ్యాంకే మాకు తెలియదు, అసలు బ్యాంకే అసలు లేదు. ఆ బ్యాంక్ ఆన్సర్ తెలుసు. 15 లక్షలు కూలి సార్. వాసుదేవ్ నాయుడు మీకు గతంలో తెలుసా? లేదు సార్, మా ఊరికి చూసేవాళ్ళంతా. వాళ్ళు ఎవరు తెలియకుండా మీరు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ మా ఊళ్ళో ఒక ఏజెంట్ వరకు ఎవరైనా ఏం చెప్పారు మీకు? సార్ లోన్ ఇప్పిస్తారు అని చెప్పారు. సార్ వాళ్ళు వచ్చారు, లోన్లు ఇప్పిస్తారు రాండి మీరు అని చెప్పి తీసుకుంటారు. మీరు ఏమేమి సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకి? కొత్త సిమ్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు. బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అవ్వలేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని తీసుకెళ్తారు. ఫోటోస్ తీసుకెళ్ళారు. ఫోటో మీరు మాట్లాడతారు. లక్ష్మీనారాయణ, మా చౌక్ చెల్లెడలూరు మండలం గిరిజన కాలనీ. మేము నిద్ర లేస్తే నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్. మాకేం కూలి పడుతుండదు. నిద్ర లేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి. నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము. ఉదయాన్నే చెప్పేసి సాయంత్రం నెల్లూరు తీసుకెళ్ళిపోయి మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్ ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి కూడాను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు, మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పాము. ఏమంటే అబ్బాయి సుధాకర్, కోర్టు సుధాకర్ ఇక్కడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా తీసుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్. ఈ ఊర్లో మీలాగా ఎంతమంది ఉన్నారమ్మా? కలుపుకున్నారా? మీరు ఒక్కరే? వీళ్ళతో కూడా 6 సార్. 3కి ఇచ్చారు, 3కి ఇవ్వలేదు సార్.
ఆ ముగ్గురులో కత్తి లింగయ్య, తలపల్లి వేణు, చలంతల లక్ష్మీనారాయణ. వీళ్ళకి ఇచ్చినట్టు ఉంది, వీళ్ళకి ఇవ్వాలా, మీకు అసలు ఇవ్వాలా? మాకు అసలు ఇవ్వలేదు సార్. వాళ్ళ సంగతి మనకు ఊరికి తీసుకున్నారు, ఏమో అది మాత్రం మాకు తెలియదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.